మరి ఇట్లాంటి సామెతలు ఊరికనే పుట్టలేదండి. అది ఎంత పెద్ద టాస్క్ అనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ కూల్చివేతలు పాపం బుచ్చమ్మ అనే మహిళ అయితే ఊరేసుకొని చచ్చిపోయిందట వాళ్ళు ఇల్లు ఎక్కడ కూల్చేస్తారో అని. ఉమ్. అంటే ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎంకరేజ్ చేసినవే. నేను చెప్పేది ఏంటంటే 15-20 ఏళ్ల క్రితం నుంచే మూసీ నది ఆక్రమణకు గురైంది. నిన్నయాల జరిగింది కాదు అది. ఉమ్. ఎన్ కన్వెన్షన్ పర్మిషన్ ఇచ్చింది అయితే సాక్షాత్ మన కళ్ళ ముందు కాంగ్రెస్ పార్టీయే. ఎన్ కన్వెన్షన్ బాజాప్తా ఇచ్చింది వాళ్ళే, కూలగొట్టింది వాళ్ళే. అంటే వాళ్ళ మంత్రుల ఇండ్లు ఎందుకు కూలగొడతలేరు? నేను ఏమంటున్నా అంటే పేదల ఇండ్లు కూలగొడతారు మేడం. రాత్రికి రాత్రి జన్మల ఫామ్ కూలగొట్టిన హౌస్ కాంగ్రెస్ కేటీఆర్ కూడా ప్రభుత్వం కూల్చగొడతారు. ఎవ్వరిని వదిలిపెట్టేది లేదు. ఒకటే అదే చెప్తున్నా. ఎవరినైనా సరే. అదే చెప్తున్నా హైడ్రా బాధితులు అదే చెప్తున్నాండి. మరి పేదలకు ఎటువంటి నోటీస్ లేకుండా కూల్చేయడం, మరి వాళ్ళ తమ్ముడు లేదు తిరుపతి లేదు, రంగనాథ్ రెడ్డికి సార్ అంటున్నారు మేడం, నోటీసులు ఇచ్చిన తర్వాతే మేము వర్క్ చేస్తున్నాం, మీరు కావాలని చెక్ చేసుకోమని చెప్తున్నారు ఆయన. చెప్తున్నారు కదండి. సోషల్ మీడియాలో రాత్రి నోటీసులు ఇస్తారంటే పొద్దున కానీ రంగనాథ్ గారు చెప్తున్నారు కదా దానికి సంబంధించి. రాత్రికి నోటీసులు ఇవ్వడం, పొద్దున కూలగొట్టడం. ఎక్కడండి మరి? ఎక్కడ పోవాలి? ఈ ఈ కొన్ని గంటల సమయం. మరి వాళ్ళ తమ్ముని తిరుపతి రెడ్డికి ఎందుకంటే నెల రోజులు స్టే చేస్తారు, 2 నెలలు స్టే చేస్తారు. మరి వాళ్ళని వెంటనే వాళ్ళ తమ్ముని కేటీఆర్ గారి జన్మల ఫామ్ హౌస్ కూడా అంతే మేడం. తిరుపతి రెడ్డికి చూడండి. ఎంత ఇది చాలా అన్యాయం. బుల్డోజర్లకు బీఆర్ఎస్ పార్టీ అడ్డుగా నిలబడుతుంది. మీరు ఏమో అనుకుంటున్నారు కానీ ప్రజల పక్షానే ఉన్నాం మేము. ఎప్పుడైనా హైడ్రా బాధితులకు కానీ బుల్డోజర్లకు కానీ అడ్డుగా నిలబడైన పేద ప్రజల వెంట ఉంటాం. ఈ బాధితులకు వెంటనే నష్టపరిహారం ఇవ్వాలి. మీరు వేరే చోట వాళ్ళకు పునరావాసం కల్పించి వాళ్ళ ఇండ్లు కూలగొట్టండి. అప్పుడు మేమే అప్రిషియేట్ చేస్తాం మిమ్మల్ని. వెంటనే వాళ్ళకు తక్షణ పరిహారం కానీ లేదంటే డబల్ బెడ్రూమ్లు కానీ అలాట్ చేయండి. వాళ్ళకు కేవలం పేద ప్రజల మీదనే ప్రతాపం చూపిస్తున్నారు. ఎందుకంటే మీకు కుర్చీ గండం ఉంది. మీకు పెద్దలను టచ్ చేయాలంటే భయం. కుర్చీ గండం ఉంది మీకు. ఎక్కడ ఏ రాత్రి పోస్ట్ ఊడిపోతుందో అని భయం. వీళ్ళకు ఢిల్లీకి కప్పం కట్టాలంటే ఇట్లాంటి టాస్కులు చేయవలసిందే రేవంత్ రెడ్డి. ఎందుకంటే వాళ్ళ టార్గెట్ రీచ్ కావాలి. ఢిల్లీ పెద్దలకు ఇక్కడ నుంచి తీసుకుపోయి వాళ్ళకి సంచులు మొయ్యాలి, మూటలు మొయ్యాలి. ఎందుకంటే ఆయన కుర్చీ ఉంటదో ఉండదో భయం. ఇవి తెలంగాణ రాష్ట్ర సంపదను దోచుకొని పోయి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఇప్పుడు 2014లో 64 సీట్లు వస్తున్న కేసీఆర్ కి కుర్చీ గండం ఎందుకు లేదు? ఇవాళ 65 సీట్లు ఉన్న కాంగ్రెస్ ఎందుకు కుర్చీ గండం ఉంటుంది మేడం? ముఖ్యమంత్రి గారు 100 సార్లు ఎందుకు పోతున్నారు ఢిల్లీకి? మరి ఇదంతా పాలనా వ్యవస్థ ఇక్కడ పెట్టుకుని ఆయన ఢిల్లీకి చక్కర్లు కొట్టడంలో ఆంతర్యం ఏముందండి? అర్థం కావట్లేదా? ఇలా హైదరాబాదులు తెలంగాణ భవన్ కి లైన్ కడుతున్నారంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇవాళ ప్రతిపక్షంలో ఉన్న మా దగ్గరకు వస్తున్నారు, స్వపక్షంలో ఉన్న మీ దగ్గరకు ఉన్న ప్రజలు ఇలా మా దగ్గరకు వస్తున్నారు, లైన్లు కడుతున్నారు. ఇలా వాళ్ళ బాధ వింటే లైవ్ లో వాళ్ళ బాధను చూస్తే కంటతడి పెడుతున్నారు మా నాయకులు కానీ మేము కానీ. నిజంగా వాళ్ళు చెప్పే మాటలు ఎంత బాధాకరంగా ఉన్నాయంటే 10 నెలలు కూడా కాలేదు ఇలా మళ్ళీ బీఆర్ఎస్ దిక్కే అని చూస్తున్నారు ప్రజలు. తెలంగాణ భవన్ లో ఇంతగానం తరలిస్తుంటే నిజంగా ఆశ్చర్యం అనిపించింది నాకు. అటు పోవాలా ప్రజలంతా ఇటు వస్తున్నారు ఏందని. కేసీఆర్ గారు ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలవలేదని చెప్తుంటే నిజం కాదండి ఇది? ప్రజలు మాట్లాడుతున్న మాటలు బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిస్తుందంటారా ఇవి కూడా? మరి ఇది బీఆర్ఎస్ భవన్ కాదు, అది జనతా గ్యారేజ్ లెక్క అనిపించింది నా పర్సనల్ ఒపీనియన్. అంతమంది ప్రజలు వచ్చి ఇలా హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని ఆర్ధనాదాలు చూస్తుంటే ఇవన్నీ ప్రజలు నిజంగా కూడా ఎంత కాంగ్రెస్ హయాంలో ఎన్ని బాధలు పడుతుంటారు అనేది అర్థం చేసుకోవచ్చు. మేడం వాళ్ళు అంటున్నట్టుగా ఇందిరమ్మ ఇళ్ళు కాకపోతే వాళ్ళకి ఏదో ఒకటి హెల్ప్ చేస్తామంటున్నారు. ఒకవేళ వాళ్ళు చేయలేకపోతే మీరు చెప్తున్నట్టు తెలంగాణ భవన్కి ఇంతమంది పేదవాళ్ళు వస్తున్నారు, ఆర్తనాదాలు అంటున్నారు కదా, మరి వాళ్ళందరికీ కూడా మీరు ఎక్కడో చోట ప్లేస్ చూపించడం కానీ, చాలా మంది బిగ్ షాట్స్ ఉన్నారు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీలో, డబ్బు లేని వాళ్ళు ఎవరు లేరు కదా, మరి వాళ్ళకి ఎవరికైనా మీరు సొంత ఇళ్ళు కానీ ఏమైనా తీసి ఇవ్వగలరా? చూడండి, మేము అదే చెప్తున్నాం. మీరు ఆక్రమణలు తీసేయడం మంచి పద్ధతి కావచ్చు కానీ పేదల పొట్టగొట్టద్దు, వాళ్ళకి పునరావాసం కల్పించాలి. కేసీఆర్ కల్పించారు మేడం, మీరు అది పూర్తిగా తెలుసుకోలేరు. ఏ ఇల్లు అయితే వచ్చారో వాళ్ళకి ఇండ్లు ఇవ్వడం జరిగింది, వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు, పునరావాసంలో ఉంటున్నారు. మీరు తెలుసుకున్న తర్వాతనే మాట్లాడండి. ఇల్లు ఖాళీ చేసింటే అంతమంది ఇళ్ళకి కేటాయించడం జరిగింది, వాళ్ళు పునరావాసం తరలించడం జరిగింది. నేను ఒకటే చెప్తున్నా, కేసీఆర్ కట్టిన 40,000 బెడ్రూమ్లు ఉన్నాయి అక్కడ, డబుల్ బెడ్రూమ్లు. తక్షణమే వాళ్ళని అక్కడికి ఎవరికి ఇచ్చిరండి? 2-3 ఇచ్చి చేతులు దులుపుకోవడం కాదు. ఎవరినైతే మీరు 100 ఆక్రమణలు కూల్చేసిండ్రో వాళ్ళందరికీ కూడా పునరావాసం కల్పించండి అని చెప్తున్నా. మీ కాంగ్రెస్ పార్టీలో బిగ్ షాట్లు లేరా అండి? మరి తలుచుకుంటే వాళ్ళు చేయలేరంటారా?
ఇప్పుడు నిల్వ నీడ లేకుండా చేయడమే మీ రైట్ మేడం ఉద్దేశం. రజితారెడ్డి గారు నిల్వ మీరు నీడ- మాట్లాడుతుంది కరెక్ట్. నేను చెప్తుంది ఏంటంటే రైట్ వాళ్ళు కూలుస్తున్నారు, మీరు అన్నారు పేదల పొట్ట కొడుతున్నారని. మరి ఆ పొట్ట నింపే ప్రయత్నం అంటే ఇప్పుడు మీ పార్టీలో చాలా మంది పూలు కట్టెలు అమ్మేసి పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిన వాళ్ళు ఉన్నారు, అవి అక్రమం అంటారు, వాళ్ళు కూల్ చేసినా కూడా నేను పేదలకు ఆదుకుంటానంటున్నారు కదా. ఇలాంటి వాళ్ళు ఎవరైనా మీరు సహాయం చేయొచ్చు కదా నేను అడుగుతున్నా. ప్రజల్లో చాలా మంది అంటారు రైట్ వాళ్ళు తప్పు చేస్తున్నారు, మీరు అది ఉప్పు అని చూపించవచ్చు, వాళ్ళని ఆదుకోవచ్చు కదా ఈ సమయంలో. వెనక ఉండి ఏం లాభం మేడం? ఈరోజు మేము ఏం చెప్తున్నాము? అది ఎలక్షన్ స్టంటే అవుతుంది కదా, రాబోయే లోకల్ బాడీ ఎన్నికలకి స్టంటే అవుతుంది. ఇప్పుడు హరీష్ రావు వెళ్ళినా, సబితా ఇంద్రారెడ్డి వెళ్ళినా, ఇంకొక ఆయన వెళ్ళినా అక్కడ జస్ట్ వెళ్తున్నారు వస్తున్నారే తప్ప రాజకీయంగా చేస్తున్నారే తప్ప అందరూ కూడా అక్కడ కన్నీళ్లు ఎవరు కరెక్ట్ గా వాళ్ళ కన్నీళ్లు తుడిచిన వాళ్ళు ఎవరు లేరు. ఏం చెప్తున్నాం మేము వాళ్ళకు లీగల్ గా మేము భరోసా ఇచ్చాం మేడం కదా. లీగల్ అంటే కోర్టులో ఎన్ని రోజులు మేడం? మీరే చెప్తున్నారు 10 ఏళ్ళు వాడు ఈఎంఐ నేను కట్టి వాడు అదే ఎంతో చెప్తున్నా. కష్టపడి ఇల్లు ఒక్క నిమిషం. కట్టుకుంటే వాడు ఇల్లు కూల్ చేస్తే ఎంత బాధేస్తుంది మేడం? చెప్పండి, మీరే చెప్పండి. విల్లాల్లో మీరంతా అవును. బాగున్నారు, Definitely. కేసీఆర్ గారికి ఒక ఫామ్ హౌస్ ఉంది, లేకపోతే రేవంత్ రెడ్డి గారికి ఒక ఫామ్ హౌస్ ఉంటుంది, కేటీఆర్ గారికి ఒక ఫామ్ హౌస్ ఉంది, అందరూ చుట్టుపక్కలంతా ఫామ్ హౌస్లు కట్టుకున్నారు. మరి ఈ పేదవాళ్ళకి ఇల్లు కొట్టేసినప్పుడు వాళ్ళకి ఏదైనా ప్రత్యామ్నాయం చూపించాలి. అధికార పార్టీ చూపించలేనప్పుడు ప్రతిపక్ష పార్టీ ఆ బాధ్యత తీసుకోవాలి కదా మేడం. అందరూ కూడా ఇదే విధంగా రాజకీయాలు చేస్తూ పోతుంటే ఇది కాలం గడిచిపోతుంది. అదే చెప్తున్నా, ప్రతిపక్షంగా మేము కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఉన్నాయి, అవన్న పేదలకు పంచండి అని కొట్లాడుతున్నాం. మేము కట్టనే లేదన్నారు కదా వాళ్ళు. మరి 40,000 డబుల్ బెడ్రూమ్లు మూసీ నది సాక్షిగా కనబడుతున్నాయి, అవి వెంటనే అలర్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అంటే మేము ఇప్పుడు మాకు పర్మిషన్ అథారిటీ ఇవ్వండి, మరి కట్టించి మేము ఇస్తాం పేదలకి. మరి మీరు స్వపక్షంలో ఉండి సీఎం కుర్చీలో కూర్చొని మా మీద మమ్మల్ని కట్టి అనడం ఎంత విడ్డూరం అండి ఇది. అసలు ఇది ఏమన్నా క్వశ్చనేనా అన్న ఒపీనియన్. అంటే ముఖ్యమంత్రి గారిని వదిలేసి మీరు మీ దగ్గరికి వస్తున్నారో, మీరు బాధితులను మీరు కట్టియండి అనడము మంచి పద్ధతి కాదు. మరి ఇంకెవరి దగ్గరికి వెళ్తారు చెప్పండి? రైట్, మీరు చెప్పినట్టు రాజు సరిలేనప్పుడు ఇంకా వేరే దగ్గరికి ఎవరి దగ్గరికి వస్తారు చెప్పండి మేడం? మీరు చెప్పినట్టుగా రాజు పరిపాలన సరిలేదు. డెఫినెట్ గా ప్రతిపక్షంలో మేము లీగల్ గా వాళ్ళకి అండగా ఉండడమే ఒకటి కరెక్ట్. ఆ లీగల్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది మేడం? అదే నేను అడుగుతున్న ప్రశ్న. లీగల్ గా లేరు కాబట్టే వాళ్ళ ఇళ్లను కూలుస్తున్నారు. వాస్తవాలు మీరు గ్రహించాలి. ఏదైతే ఇవాళ డిస్మెటల్ చేస్తున్నారో అది లీగల్ గా లేదు కాబట్టి డిస్మెటల్ అవుతుంది. లీగల్ గా ఉంటే వాళ్ళు ఎవరు కూడా ఏం చేయలేరు అన్న విషయం మీరు కూడా తెలుసుకోవాలి మేడం. లీగల్ గా లేరు కాబట్టి వాళ్ళ లీగల్ గా లేని వాటినే కూల్ చేయడం జరిగింది, అది మీరు తెలుసుకోవాలి. ఇంకొక ఉద్దేశం ఏంటి మీరు మాట్లాడుతున్నారు, ఎవరికి పునరావాసం కల్పించలేదు, ఇదంతా శుద్ధ అవాస్తవం. ఎంతమంది ఇల్లు కూల్ చేసినారో అంతమందికి పునరావాసం కల్పించడం జరిగింది, మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఒక డిబేట్ వచ్చినప్పుడు 1-10 సార్లు తెలుసుకొని మాట్లాడితే బాగుంటది. సోషల్ మీడియాలో వచ్చిందే వాస్తవం అనుకుంటే ఆ సోషల్ మీడియా క్రియేట్ చేసిందే కేటీఆర్ గారు. దానికి ఒక పెద్ద కాంట్రాక్ట్, దానికి 100,000 మంది పనిచేస్తున్నటువంటి కష్ట ఫలితమే ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీద బురదలని తీసుకున్నారు. రైట్ రైట్ చారి గారు మీరు చెప్తుంది కరెక్టే, మీరు చెప్తుంది కరెక్టే చారి గారు. కానీ ఇక్కడ జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోతోంది మీ కాంగ్రెస్ పార్టీకి. మీరు ఫ్యూచర్ను దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు చాలా మందికి కొంచెం ఆలోచిస్తే మంచిదే ఈ కార్యక్రమం అంటారు. ఎందుకంటే ఒక పాయింట్ కూడా చూశాను, 1-2-3 కోసం కోట్ల మంది రేపు నిరాశలు అవుతారు. ఈ రోజు 10 మంది కోసం రేపు కోట్ల మంది నిరాశలు. రాష్ట్రాలు మాట్లాడుతున్నారు, మంత్రులు సైతం, కర్ణాటక సైతం మాట్లాడింది కదా. నేను అదే చెప్తున్నాను, రేపు కోట్ల మంది నిరాశలయ్యే బదులు ఈ రోజు కొంత బాధపడినా కొంతమంది ఇచ్చేస్తున్నాను అన్నారు. కానీ అది వెళ్తుంది ఏంటంటే మీరు చెప్తున్న సోషల్ మీడియా అయితేనేమి, ఇంకోటి ఏదైతేనేమి వేగంగా వెళ్ళిపోయింది. మీ ప్రభుత్వానికైతేనేమి పార్టీ కొంత డ్యామేజ్ జరిగింది మాత్రం వాస్తవం. దాన్ని సర్దిద్దుకోవాలి. ఎందుకంటే ఇప్పటికైనా మీరు వెళ్ళాలి ప్రజల్లోకి వెళ్ళి, మేము చేస్తున్న కార్యక్రమం ఇది, అక్రమంగా కట్టుకున్న వాళ్ళకే మేము ఈ శిక్ష విధిస్తున్నాం, అందరినీ మేము చేయటం లేదు అంటే మీరు చెప్పుకోవటం లేదు. అక్కడే మైనస్ అవుతుందేమో అనిపిస్తోంది. వాస్తవం సార్, మీరు అన్నది వాస్తవమే. కానీ ఒకటి మాత్రం వాస్తవం, కొన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిన ఈ కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే తప్ప ఇవాళ హైదరాబాద్ ని కాపాడిన పరిస్థితి లేదు. సరే, కొంత వ్యతిరేకత వచ్చినా మళ్ళీ వారంలో, ఇప్పుడు ఒక వారంలో గ్రాఫ్ పెరిగింది, మళ్ళీ వారంలో గ్రాఫ్ మళ్ళీ దాన్ని ప్రతిపక్షాలు తిప్పేసినాయి, మళ్ళీ వారంలో ప్రజలు తెలుసుకుంటారు, ఆ గ్రాఫ్ పెరిగిపోతుంది. ఇప్పుడు అంతిమంగా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అనేది పూర్తిగా జరిగినప్పుడు తెలుస్తుంది కదా. మనం ప్రజల్ని ఇప్పుడు ఇవాళ మనం ఏదో క్రియేటివిటీ వాళ్ళలాగా చేయకపోయి ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయకుండా ప్రజలకు ఏం కావాలో అది చేసుకుంటూ పోతే 100% కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ మంచి పరిణామాలు వస్తే ఏమి ఇబ్బంది లేదు సార్. ఒకటి మాత్రం వాస్తవం, సోదరి ఏం చెప్పినా కూడా
హైదరాబాద్ అనేది ఇవాళ ప్రపంచ స్థాయిలో ఒక ఫ్యూచర్ సిటీగా కనపడుతున్నటువంటి ఇటువంటి సిటీని మనము ఇప్పుడు నిర్మాణం చేసుకోకుంటే మళ్ళీ భవిష్యత్తులో ఇంకొకసారి గతంలో 2019లో జరిగినటువంటి డ్యామేజ్ జరిగితే మళ్ళీ ప్రపంచ దేశాల నుంచి రావాల్సినటువంటి వనరులు కానీ ఏ కంపెనీలు కానీ ఇవి కూడా రావు. కాబట్టి ఇటువంటి నిర్ణయాలను కూడా ప్రధాన ప్రతిపక్షం ఉన్నప్పుడు సపోర్ట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షం మీద ఉంది. ప్రతిపక్షం అంటేనే ప్రజల పక్షాన కొట్లాడడానికి, ప్రభుత్వం తప్పు చేసినప్పుడు నిలదీయడానికి ప్రధాన ప్రతిపక్షంగా ఎంచుకుంటారు. ఇవాళ అటువంటి ప్రధాన ప్రతిపక్ష పాత్ర కూడా పోషించినటువంటి కేసీఆర్ గారి గురించి మీరు మాట్లాడుతున్నటువంటి తీరు నిజంగా బాధాకరం. ఎందుకంటే ప్రజల గురించి కొట్లాడట ఆయన అసెంబ్లీ సమావేశాలకు రావాలి, అది కూడా గౌరవం లేకుండా ఇవాళ వేరే ప్రభుత్వం వస్తే అసలు అసెంబ్లీకే రాడు, ప్రధాన ప్రతిపక్ష పాత్ర లేదు, నువ్వు మాట్లాడేది లేదు, ప్రజల పక్షాన ఏమీ చేసేది లేదు. ఊగా సోషల్ మీడియా ద్వారా మాట్లాడి ప్రజలు మాట్లాడి సేవ వస్తుంది. నిలదీయాల్సినటువంటి వ్యక్తి ఫామ్ హౌస్ లో ఉంటే మరి ప్రజల తరపున మాట్లాడాల్సినటువంటి వ్యక్తులు ఎవరు? కాబట్టి ప్రజల మీద నిజంగా చిత్తశుద్ధి ఉంటే, తెలంగాణ ప్రజలు నా వాళ్ళు అనుకుంటే ఎందుకు మీరు అసెంబ్లీ సమావేశాలకు రాడు, ఎందుకు మాట్లాడాడు? రైట్ మేడం, ఏమంటారు? పెద్ద ఆయన బయటకు వస్తేనే ఏదైనా ప్రాబ్లంకి చెప్పండి. సరైన టైంలో రాకుండా ఎందుకుంటారండి? మొన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు రాలేదా? మీరు అర్థం